మాస్టర్స్ ఫర్ యూ మీకోసం ఛానల్కి స్వాగతం సుస్వాగతం. ముందుగా మన జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, మన గురుమాతకి నా ఆత్మ ప్రణామాలు మాస్టర్స్. ఓకే మాస్టర్స్, ప్రతిరోజు మన ఛానల్లోని ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం జరుగుతుంది మాస్టర్స్. అలాగే జూమ్ సెక్షన్లో పాల్గొన్న మాస్టర్లకి, యూట్యూబ్లో చూస్తున్న మాస్టర్లకు కూడా ధన్యవాదాలు తెలుపుకుందాం. ఓకే మాస్టర్స్, ఈరోజు మన ఛానల్కి సీనియర్ పేరుడు మాస్టర్ గారైన సుమా గారు రాజమండ్రి నుంచి వచ్చారు. మేడం గారిని సాధారణంగా ఆహ్వానించుకుందాం. ఈరోజు మేడం చెప్పబోయే టాపిక్ ఆర్కిటోరియం హీలింగ్ మెడిటేషన్. ఈ గొప్ప ఆత్మజ్ఞానం అందించడానికి మేడం గారు వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. నమస్తే మేడం, వెల్కమ్ మేడం. నమస్తే. ముందుగా మనందరి జగద్గురు అయిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకి నా ఆత్మపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. అలాగే ఫర్ యూ ఛానల్ వారికి, సరిత మేడంకి, ఈరోజు ఈ ధ్యానంలో పాల్గొనడానికి వచ్చేసిన ఆత్మమిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఓకే, అదే ఈ వాయిస్ రావట్లేదు. హయ్యర్ డైమెన్షన్స్ లో ఉండేటటువంటి ఆర్కటోరియన్స్, నక్షత్రలోక వాసులు అయినటువంటి ఆర్కటోరియన్స్ చాలా లేటెస్ట్ టెక్నాలజీతో మనల్ని హీల్ చేయడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. మనం వాళ్ళని పిలిచినంత మాత్రాన్ని వచ్చి మనకు అవసరమైన హీలింగ్ చేయడానికి వాళ్ళు ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. మనం పూర్తిగా సరెండర్ అవ్వటమే వాళ్ళకి కావాల్సింది. సో ఈ రోజు మనం ఆర్కటోరియన్ హీలింగ్ టీమ్ ని ఆహ్వానించుకొని మన యొక్క అన్ని సరికాని వాటిని సరి చేసుకొని నూతన సంవత్సరంలోకి మనం అడుగు పెట్టడానికి ఈరోజు ఈ ధ్యానాన్ని వినియోగించుకుందామండి. రేపు మనం పరాభవనామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నాము. పర అంటే పరాశక్తి, భవ అంటే శివుడు. ఇద్దరి కలయికతో కూడినటువంటి ఆ శివ పార్వతుల యొక్క ఎనర్జీస్ తో కూడినటువంటి అద్భుతమైనటువంటి నూతన సంవత్సరంలోకి మనం అద్భుతంగా అడుగు పెట్టడానికి ఈ ధ్యానాన్ని చక్కగా వినియోగించుకుందాం. ఎప్పటికిలాగే ముందుగా మన బాడీని, మన యొక్క అన్ని లేయర్స్ లోని మనం శుద్ధి చేసుకుందాం. మనకి చేతనైనంతగా బుద్ధి కోలం చేసుకుని, బుద్ధి కోలం ధ్యానం ద్వారా మనం శుద్ధి చేసుకొని ఆర్కటోరియన్ హీలింగ్ టీమ్ తో మనం మెడిటేషన్ చేసుకుందాం అండి. ఓకే అండి, అందరు కళ్ళు మూసుకోండి, రిలాక్స్ అవ్వండి. శ్వాస మీద ధ్యాస. మీ శ్వాసే మీకు గురువు. కంప్లీట్లీ రిలాక్స్ యువర్ సెల్ఫ్. మీ తలపై భాగంలో 6 అంగుళాల దూరంలో సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజం వల్లే మెరిసిపోతున్నది. దాని నుండి వెలువడుతున్న కాంతులు మీరున్న గది అంతా వ్యాపిస్తున్నాయి. సోల్ ఇన్వొకేషన్ చెప్పుకుందాం. సోల్ స్టార్ చక్రాన్ని గమనిస్తూ సోల్ ఇన్వొకేషన్ చెప్పుకోండి. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని. ఈ మీటింగ్ లో ఉన్న మనమంతా ఒక సర్కిల్లో నిలబడి ఉన్నాము. మనందరి సోల్ స్టార్ చక్ర తెల్లని కాంతి పుంజంతో కలపబడుతున్నది. అలాగే ఆ మూల చైతన్యంతో కలపబడుతున్నది. ఆ మూల చైతన్యం నుండి వెలువడుతున్న కాంతి అనంతంగా మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి అంతా వ్యాపిస్తోంది. ఎమరాల్డ్ రేని ఆహ్వానించుకుందాం. మూల చైతన్యం నుండి గ్రీన్ కలర్ కాంతి, ఆకుపచ్చని కాంతి మనందరి మీదుగా ప్రవహిస్తూ భూమి అంతా వ్యాపిస్తోంది. ఈ కాంతి ఆ చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని మన మీద పూర్తిగా తీసివేస్తుంది. మనలోను భూమానవులందరిలోనూ ఈ కాంతి నిండిపోవాలని కోరుకుందాం. భూమి అంతా ఆకుపచ్చని కాంతితో నిండిపోవడాన్ని గమనించుకోండి.
అలాగే సెయింట్ జర్మన్ వైలెట్ ఫ్లేమ్ ని ఆహ్వానించుకుందాం. దాని యొక్క మూలం నుండి ఆ వైలెట్ ఫ్లేమ్ ని మనందరి మీదుగా ప్రవహింపజేస్తూ భూమి అంతా వ్యాపించాలని కోరుకుందాం. ఈ వైలెట్ ఫ్లేమ్ మనలో ఉన్న ద్వంద్వత్వాన్ని పూర్తిగా సమూలంగా తీసివేస్తుంది. ఈ వైలెట్ ఫ్లేమ్ ధ్యానం చేస్తున్న సమయంలోనే కాకుండా మిగిలిన అన్ని సమయాల్లోనూ మనలో నిండిపోవాలని, మనలో స్థిరంగా ఉండాలని కోరుకుందాం. మనలోనూ భూమానవులందరిలోనూ కూడా శాశ్వతంగా నిండిపోవాలని కోరుకుందాం. బుద్ధి కోలం ధ్యానం చేసుకుందాం. నేను ఆత్మను, నేను దైవిక కాంతిని, నేను దైవిక సంకల్పాన్ని, నేను దైవిక ప్రేమను, నేను నా ఆత్మచే నిర్ణయింపబడిన స్థిర రూపకల్పనని, నేను ఆత్మను నా మీదుగా బుద్ధికోలం నిర్మించుటకు మూల చైతన్యాన్ని, ఇతర కాంతి జీవుల్ని ఆహ్వానిస్తున్నాను. ఈ బుద్ధికోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. మీ మీదుగా పైన గాలిలో 9 మైళ్ళ దూరంలో 5 కొనల గల తెల్లని నక్షత్రాన్ని, తెల్లని కాంతితో మెరిసిపోతున్న ఒక నక్షత్రాన్ని విజువలైజ్ చేయండి. గెలాక్టిక్ సెంట్రల్ సన్ నుండి బయలుదేరిన తెల్లని కాంతి స్తంభం 5 కొనల నక్షత్రం ద్వారా ప్రవహిస్తూ మీ మీదుగా చేరి భూమధ్య భాగంలోనికి చేరుతోంది. అద్భుతమైన తెల్లని కాంతి స్తంభంలో మీరున్నారు. ఆ కాంతిని అనుభవించండి, ఫీల్ అవ్వండి. ఐదు కొనల గల నక్షత్రం నుండి బయలుదేరిన తెల్లని కాంతి వోర్టెక్స్
సవ్య దిశలో తిరుగుతూ మీ మీదుగా చేరి మీ చుట్టూ తిరుగుతూ మీ యొక్క అన్ని శక్తులను శుద్ధి చేస్తున్నారు. తెల్లని కాంతి వోర్టెక్స్ మీ చుట్టూ తిరుగుతూ మీ యొక్క అన్ని శక్తుల్ని శుద్ధి చేస్తోంది. మీలో కాంతి మాత్రమే ఉండేలా చేస్తోంది. ఇప్పుడు ఇలా ఏర్పడిన ఈ బుద్ధి కోలం భూమి మీద, భూమి పైన, భూమి లోపల ఉన్న మిగిలిన అన్ని బుద్ధి కోలములతో మరియు కాంతి బిందువులతో అసెండెడ్ జీవులు నిర్దేశించిన విధంగా అనుసంధానింపబడాలి. ఈ సంకల్పాన్ని తెలియజేయండి. నా యొక్క శాశ్వత కాంతి అయిన ఐ యామ్ ప్రెజెన్స్ పేరుతో ఇప్పుడు పూర్తిగా ఏర్పడిన ఈ బుద్ధి కోలం శాశ్వతంగా అన్ని తలాలలోనూ మూల చైతన్యం నిర్దేశించిన రీతిలో ఉండాలని ఆజ్ఞాపిస్తున్నాను. ఇది ఇలాగే జరగాలి. ఇది ఇలాగే జరుగుతుంది. ఇది ఇలాగే జరిగిపోయింది. ఇప్పుడు మనం ఆర్కటూరియన్ హీలింగ్ మెడిటేషన్ లోనికి వెళ్తున్నాం. ముందుగా మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. జగద్గురువు బ్రహ్మర్షి పితామహ పత్రిజీని ఇన్వైట్ చేద్దాం. వారి యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానం అద్భుతంగా జరగాలని కోరుకుందాం. మహావతార్ బాబాజీని, బుద్ధ భగవాను, జీసస్ క్రైస్ట్ ని, అరుణాచలేశ్వరుని, బ్రహ్మ, విష్ణు,
శ్రీరామచంద్రుడు శ్రీకృష్ణ మహాప్రభువుని నరసింహస్వామిని వెంకటేశ్వర స్వామిని వినాయకుణ్ణి సుబ్రహ్మణ్య స్వామిని షిరిడి సాయినాథుణ్ణి ఆంజనేయ స్వామిని రాఘవేంద్ర స్వామిని ఆది శంకరాచార్యుల వారిని ఈ ధ్యానానికి ఆహ్వానించుకుంటున్నాము. లక్ష్మి, సరస్వతి, పార్వతీ మాతల్ని, ఆది పరాశక్తిని, సీతామాతని, కామాఖ్యాదేవిని, తారణీదేవిని, జ్వాలాముఖి అమ్మవారిని, శాంకరి అమ్మవారిని, ప్రత్యంగిరాదేవిని, అపీత కుచుమాంబ దేవిని మన యొక్క ఈ ధ్యానానికి ఆహ్వానించుకుందాం. పంచభూతాలని, ప్రకృతి మాతని, సప్త ఋషులను, హిమాలయ యోగుల్ని, అసెండెడ్ మాస్టర్స్ ని, ఏంజెల్స్ ని, నక్షత్రలోక వాసులను, కాంతిలోక వాసుల్ని, గంగా గోదావరి మాతల్ని అనేక ఈ ధ్యానానికి ఆహ్వానించుకుంటున్నాం. అతి సులభమైన శ్వాస ద్వారా అపారంగా విశ్వమంతా వ్యాపించి ఉన్న కాంతిని మన లోపలికి తీసుకుందాం. అతి సులభమైన శ్వాస ద్వారా ఆ కాంతిని మన లోపలికి తీసుకొని మన శరీరంలోని ప్రతి అవయవం, ప్రతి కండరం, అణువణువు, ప్రతి కణం మనలో నిరంతరం ప్రవహించే ఆ రక్తం అంతా కూడా కాంతిమయమైపోతుంది, కాంతితో నిండిపోతుంది. మీ శరీరం అంతా కాంతితో నిండిపోవడానికి గమనించుకోండి. మన యొక్క దివ్యత్వానికి ఏ మాత్రం కూడా అవసరం లేని సరికాని శక్తులన్నిటినీ మన యొక్క శ్వాస ద్వారా బయటికి వెళ్ళిపోవాలని కోరుకుందాం. అలా వెళ్ళిపోయిన సరికాని శక్తులన్నీ కాంతిగా రూప పరివర్తనం కావింపబడాలి.
అద్భుతమైనటువంటి ధ్యానముకి జరగటానికి ఆస్ట్రల్ డైమండ్ పిరమిడ్ మన తలపైన ఏర్పడాలని కోరుకుందాం. యూనివర్సల్ సెక్యూరిటీ మాస్టర్స్ ని ఇన్వైట్ చేసుకుందాం. మన యొక్క ఈ ప్రాసెస్ కి పూర్తి సెక్యూరిటీ ఇవ్వవలసిందిగా వారిని కోరుకుందాం. సూర్య భగవానుడితో కనెక్ట్ అవుదాం. ఆ సూర్యకాంతి మనలో చేరటం ద్వారా ఆ సూర్యకాంతిలో ఉన్న ఎన్నో లైట్ కోడ్స్, కాంతి సంకేతాలు మనలో చేరి మన ఆత్మ యొక్క లక్ష్యాన్ని మనలో మన యొక్క ఆత్మ సంపూర్ణంగా వివేకనవ్వడానికి ఈ లైట్ కోడ్స్ అనేవి ప్రముఖ పాత్ర వహిస్తాయి. మీ తలపైన ఆ సూర్యకాంతి అగ్ని వలె మీ తలలో ఉన్న ఆ బ్రహ్మరంధ్రం నుండి అగ్ని వలె మీలోకి ప్రవేశిస్తున్న ఆ సూర్యకాంతిని గమనించుకోండి. బంగారు రంగు వర్ణంతో ప్రవేశిస్తున్న ఆ అగ్నిని మీ యొక్క శరీరం అంతా వ్యాపిస్తూ మీ యొక్క లైట్ కోడ్స్ ని యాక్టివేట్ చేస్తున్నాయి. మీ యొక్క పూర్ణాత్మతో మీ యొక్క కనెక్షన్ ని ఏర్పరుస్తూ ఆ కనెక్షన్ ఎల్లవేళలా ఉండాలని కోరుకుందాం. మన పూర్ణాత్మ అంటే అమ్మ ఒడిలో ఉన్నంత రక్షణ అనేది ఆ పూర్ణాత్మ యొక్క కనెక్షన్ మనకి ఏర్పరుస్తుంది. మనల్ని మన యొక్క ఆత్మ యొక్క మార్గంలో నడిపించటానికి పూర్ణాత్మ యొక్క కనెక్షన్ మనకి ఎంతో అవసరం. మన యొక్క ఆత్మ యొక్క ప్రయాణాన్ని మార్గనిర్దేశకం చేయడానికి ఆర్కటూరియన్ పరిపాలనా యంత్రాంగాన్ని ఆహ్వానించుకుందాం. వారు మన యొక్క శక్తి క్షేత్రాల యొక్క సైజును పెంచుతూ అపారంగా కాంతిని నింపుకుంటూ మన యొక్క శక్తిని విస్తరించేలా చేస్తున్నారు.
పూర్తిగా ప్రాసెస్ కి కనెక్ట్ అవుతున్నామని అనుకోండి. మన యొక్క పూర్తి అంగీకారము, పూర్తి సంసిద్ధత మన యొక్క ప్రాసెస్ ని అద్భుతంగా నడిపిస్తుంది. ఆర్కిటూరియన్స్ మన ముందు ఒక అద్భుతమైన కాంతి గోళాన్ని సృష్టించారు. మీ ముందు ఒక కాంతి గోళం ఏర్పడింది. ఆ కాంతి గోళంలోనికి మీరు ప్రవేశిస్తున్నారు. ఆ కాంతి గోళంలో ఉన్న కాంతిని అనుభూతి చెందండి. ఆ కాంతి గోళంతో సహా మీరు ఈ భూక్షేత్రాన్ని వదిలి నెమ్మదిగా పైకి ప్రయాణిస్తూ ఆకాశంలోనికి చేరి అంతరిక్షంలో ఉన్న ఆర్కిటూరియన్స్ స్పేస్ షిప్ లో ఉన్న హీలింగ్ ఛాంబర్ లోనికి మీరు ప్రవేశిస్తున్నారు. ఆర్కిటూరియన్ హీలింగ్ టీం అంతా మీ చుట్టూ వ్యాపించి ఉన్నారు. మీ శరీరము, మనసు, బుద్ధి పూర్తిగా ఆర్కిటూరియన్స్ తో కనెక్ట్ అయిపోతుంది. వారి కొన్ని రకాల క్రిస్టల్స్ లైట్ ని, వివిధ రకాల సౌండ్స్ ని యూజ్ చేసి హీలింగ్ చేయటం ప్రారంభించారు. కాంతిని, శబ్దాన్ని మీ యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి అడ్డుపడుతున్న ఇంప్లాంట్స్ అన్ని తొలగింపబడాలని కోరుకుందాం. ఈ ఇంప్లాంట్స్ అన్ని మన యొక్క సూక్ష్మ తలాల్లో ఉండి మన యొక్క ప్రేమతత్వాన్ని కోల్పోయేలా చేస్తాయి. అలాగే మన హయ్యర్ సెల్ఫ్ తో ఉన్న కనెక్షన్ ని కట్ చేస్తాయి. మన యొక్క ఇంట్యూషన్ ని మనకి లేకుండా మనల్ని పవర్లెస్ గా చేయటంలో ఈ ఇంప్లాంట్స్ అనేవి ముఖ్య పాత్ర వహిస్తాయి. సో ఆ ఇంప్లాంట్స్ అన్ని తొలగించాలని ఆర్కిటూరియన్స్ ని కోరుకుంటున్నాము. మన యొక్క మెడ వెనుక భాగంలో, నుదిటి భాగంలో, అలాగే బొడ్డు పైన ఉన్న ఇంప్లాంట్స్ అన్ని తొలగించబడుతున్నాయి. ఈ యొక్క పూర్తి సంసిద్ధతని పూర్తిగా తెలియజేయండి. తొలగించబడుతున్న ఇంప్లాంట్స్ అన్ని చెమట రూపంలో గాని, ఆవలింతల రూపంలో గాని, పెయిన్స్ రూపంలో గాని,
రకరకాలుగా వేడి రూపంలో గాని ఏదో ఒక రకంగా మీ నుండి తొలగించబడ్డాన్ని గమనించుకోండి. మనలో మనకి కీడు చేస్తున్న చీకటి శక్తుల యొక్క ప్రభావాన్ని పూర్తిగా మన నుండి తొలగించమని కోరుకుంది. మనలో అంతర్గతంగా మనపై ప్రభావం చూపుతుంది. తక్కువ స్థాయి సూక్ష్మ శక్తుల యొక్క ప్రభావాన్ని తొలగించమని కోరుకుందాం. మన మెదడు కణాలలో పాతుకుపోయిన దిగులు, భయము తాలూకు ప్రభావాన్ని, వాటి తాలూకు గుర్తులను మన నుండి సమూలంగా తొలగించమని కోరుకుందాం. నా తొలగించబడిన ప్రదేశాల్లో ఆర్కటూరియన్స్ మనలో గోల్డెన్ ఎనర్జీని నింపుతున్నారు. ఆర్కటూరియన్స్ వారి యొక్క లేటెస్ట్ టెక్నాలజీ ద్వారా మనలోని కాంతి యొక్క నిష్పత్తిని మనలో పెంచుతున్నారు. తద్వారా మన యొక్క అన్ని శరీరాలు ఉన్నతీకరించబడుతుంది. మనలో జాగృతమై ఉన్న మన యొక్క దివ్యత్వపు లక్షణాలను ఈ కాంతి మనలో మేల్కొల్పుతుంది. మరుగున పడిపోయిన మన యొక్క దివ్యత్వం మరలా మేలుకొల్పబడుతుంది.
మన యొక్క హయ్యర్ సెల్ఫ్ తో మన యొక్క కనెక్షన్ పెంచబడుతోంది. ఎల్లవేళలా మన యొక్క హయ్యర్ సెల్ఫ్ తో కనెక్టెడ్ గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఆత్మ నిర్దేశించిన మార్గంలో పయనించటానికి అవసరమైనటువంటి అన్ని మార్పుల్ని మనలో ఆర్కటూరియన్స్ వారి యొక్క ఉన్నతమైన చైతన్యంతో మనల్ని సంసిద్ధుల్ని చేస్తున్నారు. మన యొక్క పూర్తి అంగీకారాన్ని తెలియజేస్తున్నాం. వారు మన యొక్క ఆధ్యాత్మిక ఎదుగుదలకి, భౌతిక పరమైన ఎదుగుదలకి, మన యొక్క అనారోగ్యాలను తొలగించడానికి వారు మనకి హెల్ప్ చేయడానికి ఎల్లవేళలా సిద్ధంగా ఉంటారు. ఇప్పుడు అటువంటి ఆర్కటూరియన్స్ యొక్క హీలింగ్ ప్రాసెస్ లో మనము అద్భుతంగా మనలో మార్పులను తెచ్చుకుంటున్నాం. ఆర్కటూరియన్స్ మన యొక్క మణిపూరక చక్రాలు ఒక పరికరాన్ని అమరుస్తున్నారు. ప్రాణవాయువును శుభ్రపరిచేటటువంటి అద్భుతమైనటువంటి ఒక టూల్ ని మన యొక్క మణిపూరక చక్ర దగ్గర ఏర్పాటు చేస్తున్నాం. మనం తీసుకునే ఆ ప్రాణవాయువు ఎంత స్వచ్ఛంగా ఉంటే అంత మన శరీరము సంపూర్ణమైన ఆరోగ్యంతో ఉంటుంది. దానికి అవసరమైనటువంటి ఒక అద్భుతమైన టూల్ ని మనలో సెట్ చేయడం జరుగుతుంది. ఇది క్లాక్ వైజ్ దిశలో తిరుగుతూ మన యొక్క అన్ని చక్రాల్లోనూ అన్ని నాడులలో, రక్త నాళాలలో, రక్త ప్రవాహంలో, కేశ నాళాలలో ఉన్న చెత్తని తొలగించి శుభ్రపరుస్తోంది. విషపూరిత అవశేషాలన్నీ మనలో పేరుకుపోయి ఉన్న ఆ అవశేషాలన్నీ తొలగించబడి మన యొక్క అవయవాలన్నీ శుభ్రపడుతుంది. స్వచ్ఛమైన ప్రాణవాయువు మనలో నిండిపోయేలా చేస్తున్నారు. ఎన్నో రకాల కాలుష్యాలతో నిండిపోయిన ఆ ప్రాణవాయువు పూర్తిగా శుద్ధి చేయబడుతుంది.
తద్వారా మనకి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రసాదించడానికి సంకల్పించిన ఆర్కటూరియన్స్ కి మనస్ఫూర్తిగా మీ యొక్క అంగీకారాన్ని తెలియజేస్తుంది. ఆ స్వచ్ఛమైన ప్రాణవాయువు మీ యొక్క శరీరంలో ఎక్కడైతే అనారోగ్యం ఉందో అక్కడ పూర్తిగా నిండిపోవడాన్ని విజువలైజ్ చేసుకోండి. ఈ స్వచ్ఛమైన ప్రాణవాయువు మీ యొక్క భావోద్వేగాలను కూడా సరిచేస్తోంది. మన యొక్క మెదడు అంతా స్వచ్ఛమైన ప్రాణవాయువుతో నిండటం ద్వారా మానసిక పరమైనటువంటి ప్రశాంతత అనేది చేకూరుతోంది. ఆర్కేంజల్ మైకేల్, మెటాడ్రాన్ వంటి ఉన్నత లోక వాసులతో అనుసంధానం ఏర్పడకుండా అడ్డుపడుతున్నారు. మనలోని జీవ విహీన ప్రదేశాలను తొలగించమని కోరుకుందాం. మనం ఉన్నత లోక వాసులతో కనెక్ట్ అయిపోతున్నాం. డిస్కనెక్టెడ్ గా ఉన్నాము అన్నా అది మనలోని లోపాలు మాత్రం. వారు ఎల్లవేళలా మనతో కనెక్టెడ్ గా ఉండటానికి సిద్ధంగా ఉంటారు. సో అలాగా ఉన్నత లోక వాసులతో కనెక్షన్ లేకుండా అడ్డుపడుతున్న మనలోని ఆ యొక్క సరికాని ఆ ప్రదేశాలన్నిటినీ సరిచేయమని కోరుకుందాం. వారి యొక్క చైతన్యాన్ని మనలో అద్భుతంగా నింపుతున్నారు. వారి యొక్క చైతన్యం మనలో గోల్డెన్ కలర్ కాంతి రూపంలో ప్రవేశించడాన్ని గమనించుకోండి. ఆ కాంతి మిమ్మల్ని కణస్థాయిలో భావోద్వేగ స్థాయిలో మానసిక స్థాయిలో ఆధ్యాత్మిక స్థాయిలో భౌతిక స్థాయిలో శుభ్రపరుస్తుంది. ఆ కాంతి మనలో సెల్ఫ్ లవ్ ని పెంచుతోంది.
మనల్ని మనము ప్రేమించుకునేటటువంటి అద్భుతమైన శక్తిని అన్కండిషనల్ గా మనల్ని ప్రేమించుకునే శక్తి మనలో నింపుతోంది. ఎప్పుడైతే మనల్ని మనం ప్రేమించుకుంటామో అప్పుడు ఎదుటి వారిని అన్కండిషనల్ గా ప్రేమించడం అనేది మొదలవుతుంది. మనలో ఏదైతే ఉందో అదే ఎదుటి వాళ్ళకి ఇవ్వగలుగుతుంది. సో ఎలాంటి ప్రేమ మనలో నిండిపోవాలని కోరుకుంటాం. మనలోని మన యొక్క అన్ని గుణాలను ప్రేమించుకునే శక్తి మనలో నింపమని కోరుకుందాం. వారి యొక్క చైతన్యంతో మనలో అద్భుతమైన మార్పులు ఏర్పడుతున్నాయి. మన యొక్క అనాహత పూర్తిగా బంగారు రంగు వర్ణంతో నిండిపోతాం. మన హృదయ భాగం అంతా బంగారు రంగు కాంతితో నిండిపోవడాన్ని గమనించుకోండి. మనలోని మన యొక్క అరిషడ్ వర్గాల మీద పట్టు సాధించడానికి అవసరమైన శక్తిని మనలో వారు కాంతి రూపంలో నింపుతున్నారు. మన మీద మనం విజయం సాధించడానికి అవసరమైన శక్తి కాంతి రూపంలో పూర్తిగా నింపబడుతుంది. అలాగే మన యొక్క శరీరంలోని డిఎన్ఏలో అన్ని పోగులు కాంతివంతమై జ్ఞానవంతమై మనల్ని అత్యంత ఉన్నతమైన స్థితిలో నిలబెట్టడానికి అవసరమైనటువంటి మార్పులు మన యొక్క డిఎన్ఏలో చేస్తున్నారు. అన్ని విశ్వాల యొక్క పరిజ్ఞానం మనకు అందేలా చేస్తున్నారు. ఆ భగవంతుని పట్ల షరతులు లేని ప్రేమను మనలో పూర్తిగా నింపుతుంది. ఒక బలమైన ప్రకంపన ద్వారా మనలో ప్రేమ నింపబడుతుంది. దివ్య ప్రణాళికలో భాగంగా దివ్య సేవకు అంకితమయ్యే విధంగా మన జీవితాలను
రూపుదిద్దుతున్నాడు. ఈ యొక్క శక్తి క్షేత్రాలని సంపూర్ణంగా కాంతితో నింపబడి అద్భుతంగా ప్రకాశిస్తున్నాయి. మన యొక్క అన్ని శరీరాలు దివ్యమైన బంగారు కాంతితో వెలిగిపోతున్నాయి. మనలో నూతనంగా ప్రవేశించిన ఆ బంగారు రంగు కాంతి మనలో ఒక నూతన ఉత్సాహాన్ని, ఉత్తేజాన్ని, చైతన్యాన్ని కలిగిస్తున్నాయి. అద్భుతమైన ధ్యాన స్థితికి మనల్ని తీసుకువెళ్ళాలి. మనలో ఎన్నో లైట్ కోడ్స్ యాక్టివేట్ చేయబడ్డాయి. ఎల్లవేళలా మనం ఆ మూల చైతన్యంతో కనెక్టెడ్ గా ఉండటానికి అవసరమైనది ఎన్నో లైట్ కోడ్స్ మన శరీరంలో యాక్టివేట్ చేయబడ్డాయి. భూమాత ఎసెన్షన్ లో మనవంతు కర్తవ్యంగా మనల్ని మనం విజయం సాధించటమే ఆ భూమాతకి మనం అర్పించేటటువంటి అద్భుతమైనటువంటి గిఫ్ట్. మనల్ని మనం జయించటమే. అలా ఈ భూమి మీద ఉన్న ప్రతి మనిషి తనని తాను జయించడం ద్వారా ఆ భూమాత యొక్క ఎసెన్షన్ ని సాధించటానికి మన వంతు కర్తవ్యంగా మనం భావించిన రోజు ఈ రోజు మనకి జరిగిన ఈ ప్రాసెస్ అనేది ఎంతో ఉపయోగపడుతుంది. వారి యొక్క చైతన్యాన్ని సంపూర్ణంగా ఆస్వాదించి
చక్కగా మరలా మీరు ఆ కాంతి గోళంతో సహా ప్రయాణించి ఆ స్పేస్ షిప్ నుంచి బయటికి వచ్చి మరలా ఆకాశ మార్గంలో ప్రయాణిస్తూ మీరున్న గదిలోనికి చేరుకుంటున్నారు. అద్భుతమైన ప్రాసెస్ చేసిన ఆర్కటూరియన్స్ హీలింగ్ టీమ్ కి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే మాస్టర్స్ అందరికీ హృదయపూర్వక ఆత్మ ప్రణామాలు తెలియజేసుకున్నాం. అలాగే యూనివర్సల్ సెక్యూరిటీ మాస్టర్స్ కి కూడా మన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. వారు మన యొక్క ఈ ప్రాసెస్ ని మనలో స్థితమయ్యేలా చేసినందుకు, పూర్తి సెక్యూరిటీని ఏర్పరిచినందుకు పూర్తి కృతజ్ఞతలు తెలియజేసుకుందాం. మన పూర్ణాత్మకి, మన హయ్యర్ సెల్ఫ్ కి, మన ఆత్మకి సంపూర్ణమైన హృదయపూర్వకమైన కృతజ్ఞతల్ని తెలియజేసుకుందాం. మీకు అనిపించినప్పుడు నెమ్మదిగా మీ 2 చేతులు తీసి మీ కళ్ళ మీద ఉంచుకొని 5 4 3 2 1 0. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ మేడం. ఫర్ యూ మీకోసం మన ఛానల్కి వచ్చి ఎంతో గొప్ప ఆత్మజ్ఞానం అందించిన సుమా గారికి, విజయశ్రీ గారికి ధన్యవాదాలు తెలుపుకుందాం మాస్టర్స్. ప్రతినిత్యం ఎరుకతోటి ధ్యానం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం చేద్దాం మాస్టర్స్. అందరి చేత చేద్దాం మాస్టర్స్. వైజాగ్కి మెగా పిరమిడ్ రావాలని పరమగురుల కోరిక, పత్రిగారి కోరిక, పత్రి మేడం కోరిక. మనమందరం సంకల్ప ధ్యానం చేసి వైజాగ్కి మెగా పిరమిడ్ వచ్చేలా చేద్దాం మాస్టర్స్. థ్యాంక్ యూ మాస్టర్స్. థ్యాంక్ యూ.